నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రి గ్రామంలో చిన్నారి వాసంతి ఆచూకీ కోసం ఇంకా గాలింపు కొనసాగుతూనే ఉంది. 6 రోజులుగా కెనాల్లో గాలింపు ఆపరేషన్ కొనసాగుతోంది. తాజాగా రాయలసీమ డీజీపీ విజయరావు రంగంలోకి దిగారు. గాలింపు చర్యలను మరింత వేగవంతం చేశారు. ఇటీవల మైనర్ బాలిక వాసంతిని 3 మైనర్లు అత్యాచారం చేసి హత్య చేసి కెనాల్లో పడవేసినట్లు పోలీసులు నిర్ధారించారు. దీంతో చిన్నారి మృతదేహం కోసం గాలింపు ప్రారంభించారు. మైనర్ బాలిక అత్యాచార ఘటనలో మరొక ట్విస్ట్ వెలుగు చూస్తుంది. మైనర్లు కొత్త ప్రాంతాన్ని చూపించడం చర్చనీయాంశంగా మారింది. పాత ముచ్చుమర్రి, కొత్త ముచ్చుమర్రి గ్రామాల మధ్య ఉన్న కేసీ కెనాల్ పరిసర ప్రాంతాల్లో కేసు రీకన్స్ట్రక్షన్ సీన్లను పరిశీలిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలపడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. మరోవైపు ఘటనను నిరసిస్తూ నందికొట్కూరు నియోజకవర్గ బంద్కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో నందికొట్కూరు నియోజకవర్గంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. బ్రాహ్మణ కొట్టుకూరులో బైరెడ్డి సిద్ధార్థరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముచ్చుమర్రిలో ఎప్పుడు ఏం జరుగుతుందన్న భయాందోళనలు నెలకొన్నాయి.